హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ వీడియోలో మీకు ఒక మంచి డిఐవై లిక్విడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మెనీ ఆఫ్ యూ మే నో, మీకు తెలిసే ఉంటుంది. బట్ నేను ఎలానో చేస్తున్నానో మీకు కూడా చూపిద్దామని షేర్ చేస్తున్నాను. కోర్స్ చాలా రెడీమేడ్ ప్రొడక్ట్స్ వచ్చాయి, కానీ మన చేతితో చేసుకుని దానిని డైలీ యూజ్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం అన్నీ ఓన్గా చేసుకోవడం. ఇదంతా మాకెందుకు, ఇంతకీ ఏం చేస్తున్నావో చెప్పు అంటారా? థంబ్నెయిల్ చూసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం. నీమ్ లీవ్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి లీవ్స్, ఫ్లవర్స్ ఇంకా రూట్స్ అన్నిటికీ కలెక్టివ్గా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని మనందరికీ తెలిసిందే కదండి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా ఇది బాగా పనిచేస్తుంది. ఇంట్లో న్యూబార్న్ బేబీస్, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన ఫ్లోర్ చాలా క్లీన్గా ఉండాలి కదా. ఏమైనా కనిపించిన ఫ్లోర్ మీద వాళ్ళు నోట్లో పెట్టడానికి చూస్తూ ఉంటారు. అండ్ రైనీ సీజన్స్లో ఫ్లైస్ అలా రాకుండా ఉంటాయి. ఈ లిక్విడ్తో ఫ్లోర్ మనం మాప్ పెట్టుకుంటే ఇది ఫ్లోర్ క్లీనర్గా స్టవ్ మీద అండ్ కిచెన్ ప్లాట్ఫామ్స్ క్లీన్ చేసుకునే అందుకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. వేపాకు మంచిగా వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్తో చేస్తున్నాను. వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకున్న లీవ్స్ వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేయండి. ఇలా చేస్తే మంచిగా నీమ్ లీవ్స్లో ఉన్న ఎసెన్స్ మొత్తం వచ్చి వాటర్ కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత వాటర్ని, లీవ్స్ని సెపరేట్ చేసుకోండి. సో ఈ స్ట్రెయిన్ చేసిన వాటర్లో కొంచెం సాల్ట్, పటిక పౌడర్, ఫిట్కరీ అని కూడా అంటారు కదండి. మనకి స్టోర్స్లో ఇవన్నీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకేసారి తెచ్చుకుని పెట్టుకుంటే 3-4 యూజెస్కి వచ్చేలా ఈ లిక్విడ్ చేసుకున్నప్పుడల్లా మనం యూజ్ చేయొచ్చు. కొంచెం పసుపు, క్యాంఫర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇది ఇన్సెక్ట్ రెపెలెంట్గా యూజ్ అవుతుంది. మస్కిటో, శాండ్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి, మంచిగా శానిటైజ్ అవుతుంది. అండ్ ఏదో ఒక షాంపూ కొంచెం క్వాంటిటీలో తీసుకోండి, ఏమైనా డర్ట్ ఉన్నా పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా, ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది క్లీన్ చేయడానికి. వెనిగర్ కొంచెం వేసుకోండి. మీ దగ్గర లేకపోతే లైమ్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు వెనిగర్ బదులు. అండ్ లాస్ట్లీ నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదా, అవి పౌడర్ చేసుకుని వేసుకోండి. యూజువల్గా కబోర్డ్స్లో పెట్టుకుంటాం కదా, బట్టలు మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటాయని. ఇలా క్లీనింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒక 2-3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, మంచి క్లీన్ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఇవన్నీ చూపించినట్టు వేసి నైస్ మిక్స్ ఇచ్చి స్టోర్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. లవ్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్.